శ్రీధర్ కళ్ళు విప్పేటప్పటికీ తెల్లటి గోడలు, పక్కన రక్తం బాటలు, హడావిడిగా తిరుగుతున్న నర్సులు కనిపించారు. తల కొద్దిగా పక్కకు తిప్పి చూస్తే శోకదేవతల భార్య బలహీనమైన గొంతుతో శారద అన్నాడు. అతడికి స్పృహ రావటం చూసి ఆమె మొహం విప్పారింది. చప్పున కుర్చీలోంచి లేచి అతడి దగ్గరకు రాబోతుంటే డాక్టర్ వారించాడు. బాటలు సరిచేసి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చే లోపల శ్రీధర్ మరింత తేరుకొని ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వి ఎస్ ఎస్ అన్నాడు. నవ్ యూ కెన్ టాక్. థ్యాంక్ యూ డాక్టర్. నాకు కాదు, అంత ఎత్తు నుంచి పడి సర్వైవ్ అవటం మీ శ్రీమతి అదృష్టం. భార్యాభర్తల చూపులు ఒక్క క్షణం కలుసుకుని విడిపోయాయి. ఎంతకాలం నుండి ఇలా ఉన్నాను, ఇంకా ఎంతకాలం ఉండాలి అని శ్రీధర్ అడిగాడు. 2 రోజులైంది, ఇంకో వారం రోజులు ఉండాలి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దం మిగిలింది. మాట్లాడే నిశ్శబ్దం. అతడు ఆమె వైపు, ఆమె అతడి వైపు మౌనంగా ఆర్ద్రంగా చూస్తూ కూర్చుండిపోయారు. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. అతడు చేయి చాచి ఆమె చేతిని అందుకుంటూ బాధపడకు, అంతా సర్దుకుంటుంది అన్నాడు. అప్పటి వరకు బిగబట్టిన దుఃఖం కట్టెలు తెంచుకుంది. అతడు కంగారు పడి ఎందుకు శారదా, ఇప్పుడేమైందని అన్నాడు. అతడి ప్రయత్నం ఫలించలేదు. 5 నిమిషాల తర్వాత కానీ ఆమె సర్దుకోలేదు. ఆమె నా ఆలోచనల నుంచి తప్పించటం కోసం అతడు మాట మారుస్తూ అనిత రాలేదా అన్నాడు. కళ్ళు తుడుచుకొని ఇప్పటి వరకు ఉండి తమ్ముడు అది ఇప్పుడే వెళ్ళారు అన్నది. ఆ తరువాత అనితని తమతో పాటు తీసుకెళ్లాలా, ఇక్కడే హాస్టల్లో ఉంచాలా అన్న విషయం గురించి మాట్లాడాడు. నారాయణరావుకి ఇవ్వాలన్న ఆశ అమ్ముకున్నది. కానీ మూగవాడు, చదువురాని వాడైన తన తమ్ముడికి అనితను చేసుకునే ప్రసక్తి తీసుకురాలేకపోయింది. 5 రోజులు గడిచినాయి. శ్రీధర్ లేచి స్టిక్ సాయంతో ఆసుపత్రి గదిలో తిరగగలుగుతున్నాడు. పక్క మీద కూర్చుని టుమారో మ్యాగజైన్ చదువుతున్నాడు. శారద పక్కనున్న బల్ల మీద కూర్చొని బత్తాయి పండు వలుస్తుంది. డాక్టర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. అవునట, డాక్టర్ మాధుర్ చెప్పారు. డాక్టర్ ఏదో చెప్పబోయి ఆగాడు. కొంచెం తటపటాయింపు. శ్రీధర్ అది గుర్తించలేదు. ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగాడు. పర్ఫెక్ట్లీ ఫైన్, శ్రీధర్ హుషారుగా అన్నాడు. వీలైతే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫైన్ అన్నాడు డాక్టర్. శ్రీధర్, మీ పిల్లలెవరూ కనిపించరేం? బత్తాయి తోనలు వలుస్తున్న శారద చప్పున తలెత్తింది. శ్రీధర్ తల ఉంచుకొని మాకింకా పిల్లలు లేరు డాక్టర్ అన్నాడు. సారీ, వెరీ సారీ అన్నాడు డాక్టర్. శ్రీధర్ సర్దుకున్నాడు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. మళ్ళీ నిశ్శబ్దం. దాన్ని భంగపరుస్తూ చాలా అదృష్టవంతులు మీరు అన్నాడు డాక్టర్. అవును, శ్రీధర్ నవ్వాడు. అప్పుడే నా భార్య తిరుపతి అంటుంది కూడా. డాక్టర్ ఆ జోక్ నవ్వలేదు. ఆ పడటం కానీ, పక్కకు పడి తల కానీ కాళ్ళు కానీ ముందు పడ్డా చాలా ప్రమాదం జరిగి ఉండేది అన్నాడు. 6th సెన్స్ చెప్పింది డాక్టర్ గారు. ఎక్కడో చదివినట్టు గుర్తు. అది సమయానికి జ్ఞాపకం వచ్చింది. వెల్లకిలా పడితే ప్రమాదం తక్కువట. గాలిలో డైవ్ చేసి వెన్నెముక నేలకు తగిలేటట్టు ఫీడ్ చేశాను 100 మంది ప్రేక్షకుల సమక్షంలో అని భార్య వైపు చూశాడు. శారద నవ్వింది. డాక్టర్ చూడకుండా పెదవులు సున్నాగా చుట్టి క్షణంలో 1000వ వంతు భార్యకు సందేశం అందించాడు. చాలా సున్నితంగా దాన్ని ఆమె రిసీవ్ చేసుకుంది. చాలా మంచి పని చేశారు, లేకపోతే ప్రాణాలే పోయి ఉండేవి. ప్రాణం ముఖ్యం కదా. శ్రీధర్, ఇలా చెప్పవలసి వస్తున్నందుకు బాధపడుతున్నాను. మీ వెన్నెముకకి దెబ్బ తగిలింది. మీకిక పిల్లలు పుట్టరు. గడియారం ఆగిపోయిన ఫీలింగ్. ఎర్రటి సంధ్యాకిరణం ఆ గది గోడలోంచి అతడి మొహం మీదకు సూటిగా పడుతుంది. అతడు కదల్లేదు. అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. మెదడులో ఎక్కడో పర్జన్య ఘోష. అయినా దాంట్లో విచారించాల్సిన విషయం ఏమీ లేదు. మీ ముందు చాలా జీవితం ఉంది. ఎంతో అదృష్టం ఉండబట్టే బ్రతికారు. ఓ పాపను పెంచుకోవచ్చు. బీ హ్యాపీ శ్రీధర్, డోంట్ బీ డిప్రెస్డ్. తొందరగా చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. శారద వైపు చూశాడు. ఏడవదేం? ఏడిస్తే ఓదారిస్తే అది సంతృప్తి. ఆమె కూడా నిశ్చలంగా అలాగే ఉండిపోవటం అతడికి భయాన్ని కలిగిస్తుంది. నెమ్మదిగా గదిలో చీకటలుముకుంది. మాట్లాడు శారద, కనీసం ఏడు. నీ దేవుడు మన మీద ఆడిన చదరంగపు ఆటకి గుండెలు పగిలేలా ఏడు. ఏముంది శారద, నీ మనసులో ఏముందో చెప్పవు. భర్తను కదా. భర్త. ఆడుకోవటానికి భార్యకి ఓ పాపనివ్వలేని భర్త. ఉన్నట్టుండి అతడు బిగ్గరగా నవ్వాడు.
ఏడుపుతో కలిసిన నవ్వు. శారద తలెత్తి చూడలేదు. తల వంచుకొని చేతిలో బత్తాయి పండు కేసి చూస్తూనే ఉంది. రోజులు నెమ్మదిగా నిస్సారంగా గడుస్తున్నాయి. ఎప్పుడూ హుషారుగా ఉండే భార్యాభర్తలు మౌనంగా తమ పనులు తాము చేసుకుపోతున్నారు. అతడు ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. శారద ఎక్కువగా తన గదిలోనే గడుపుతుంది. పూజ గదిలో కూడా వెళ్ళటం లేదు. ఒక రకమైన నిరాసక్తత ఆమెను ఆక్రమించుకుంది. తమ ఇంట్లో ఏదో మార్పు వచ్చిందని అనిత గుర్తించింది, కానీ అదేమిటో అర్థం కావటం లేదు. అయినా ఊరుకుంది. సాయంత్రం 6 అయింది. బాల్కనీలో కూర్చుని శ్రీధర్ ఏదో పుస్తకం చదువుతున్నాడు. ఇంతలో స్కూటర్ చప్పుడైంది. లోపలికి వస్తూ, "ఈ మధ్య నువ్వు డల్గా ఉంటున్నావు" అన్నాడు అబ్రకదబ్రా. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. "చెప్పు, మనం సాధించలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో." "ఎందుకు లేదు? ఉంది. ఈ అతిశయోక్తులు తగ్గించటం." అతడు అటు ఇటు చూసి ముందుకు వంగి రహస్యంగా, "నిన్నొక చోటుకి తీసుకెళ్తాను, నీ మనసులో కోరిక నెరవేరే చోటికి" అన్నాడు. శ్రీధర్ అనాసక్తంగా, "ఏ చోటు?" అన్నాడు. "బ్లాక్ మాస్." శ్రీధర్ ఉలిక్కుపడి చివుక్కున తలెత్తాడు. "బ్లాక్ మాస్?" అతడి వళ్ళు గగురు పొడిచింది. "ఇండియాలో బ్లాక్ మాస్? ఎక్కడా?" అడిగాడు. చెప్పను. నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. రేపు రాత్రే. నీ మనసులో కోరిక తీరుతుంది. దెయ్యాన్ని ప్రార్థించు. దేవుడి కన్నా దెయ్యం శక్తివంతమైనది. కానీ నువ్వు వచ్చిన సంగతి మూడో కంటికి తెలియకూడదు. అలా తెలిసిన మరుక్షణం రక్తం కక్కుకొని చచ్చిపోతావు" అన్నాడు. అది చెబుతున్నప్పుడు అతడి మొహంలో కనబడుతున్న పైశాచికత్వాన్ని చూసి శ్రీధర్ ఒళ్ళు గగురు పొడిచింది. దెయ్యం ఎక్కడో లేదు, మనసులోనే ఉంది. "వస్తాను" అన్నాడు. అతడి పేరు మార్షల్ అని అబ్రకదబ్రా చెప్పాడు. భయంకరంగా ఉన్నాడు. పెద్ద గౌను వేసుకున్నాడు. మొహం మీద మాస్క్ ఉంది. భుజాల మీద పట్టీలు ఎముకల్లో ఉన్నాయి. బ్లాక్ మాస్ని నిర్వహించేది అతడే. బ్లాక్ మాస్ 4 అంచెలుగా నిర్వహించబడుతుంది. దెయ్యానికి స్త్రీని అర్పించటం, రైట్ వరల్డ్ డాన్స్, సభ్యుల కోరికలు దెయ్యానికి విన్నవించటం, కొత్త సభ్యులను చేర్చుకోవటం. దైవ పూజకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రేతాత్మల ప్రార్థన జరుగుతుంది. రక్తంతో వేయబడిన ముగ్గు మీద ఉప్పు నీటి కల్లాపు చల్లుతారు. గదంతా చీకటిగా ఉండాలి. అందుకే ఆ గదిలో నల్ల కొవ్వొత్తుల కాంతి తప్ప ఇంకేదీ లేదు. ఆ కొవ్వొత్తులు మనుషుల్లో కొవ్వుతో చేసినవని అబ్రకదబ్రా చెప్పాడు. ఇద్దరు నిశ్శబ్దంగా చూస్తున్నారు. క్రమక్రమంగా వాళ్ల కళ్ళు చీకటికి అలవాటు పడుతున్నాయి. బల్ల మీద 13 వస్తువులున్నాయి. ఒక పుర్రె, 2 మనిషి తొడెముకలు, ఒక చిన్న క్రాస్, కత్తి, ఇలాంటివే మరికొన్ని. అంతవరకు అడ్డుగా ఉన్న నల్ల కట్టెను పెద్ద చప్పుడు చేస్తూ క్రిందికి పడిపోయింది. డ్రమ్స్ చప్పుడు చెవుల్ని బద్దలు కొడుతూ మరీ ఎక్కువైంది. వాళ్ల చెవులు వినటం లేదు, కళ్ళు చూస్తున్నాయి. జారిని కట్టెను వెనుక ఒక ఆమె నగ్నంగా నిల్చొనుంది. అబ్రకదబ్రా శ్రీధర్తో గుసగుసలాడుతున్నట్టు హైప్రిస్టెస్ అన్నాడు. ఇంతలో ముట్టుకుంటే కందిపోయేలా సుకుమారంగా ఉన్న ఒక 16 ఏళ్ల అమ్మాయిని 2 ఆడవాళ్లు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఒంటి మీద నూలు పోగులేదు. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. బాగా గంజాయి తాగినట్టుంది. మ్యూజిక్ మరింత ఎక్కువైంది. త్రికోణపు ఆకారంలో కట్టెను మడవబడింది. అమ్మాయిని దాని మీద పడుకోబెట్టారు. ఆమె కాళ్ల మధ్య మార్షల్ నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో నల్లటి కొవ్వొత్తి. అతడి గౌను మీద కాంతి ప్రతిబింబిస్తోంది. అతడి రెండో చేతిలో సగానికి విరిగిన క్రాస్ ఉంది. క్రీస్తుని సిలువ వేసిన క్రాస్. మాస్క్ వెనక నుంచి అతడి కళ్ళు కరంగా కనబడుతున్నాయి. ఒక నల్లకోడిని అక్కడికి తీసుకొచ్చారు. బల్ల మీదన కత్తితో ఒకే ఒక దెబ్బ. మెడ దూరంగా ఎగిరిపడింది. ఫౌంటైన్ నుంచి జిమ్మినట్టు రక్తం ఎగిసి వెల్లకిల పడుకున్న అమ్మాయి పొత్తుకడుపు మీద పడింది. డ్రమ్స్ ధ్వని ఎక్కువైంది. మార్షల్ 4 దిక్కులకి తిరిగి ఇంగ్లీష్లో బిగ్గరగా, "ప్రేతాత్మలను నమ్ముకున్న మనుషులు తమ ఆరాధ్య దైవాలను పిలుస్తున్నారు, అభిమానంతో ఆజ్ఞాపిస్తున్నారు. దేవుడి నుంచి మిమ్మల్ని రక్షించడానికి, ఈ ఉపాసన నిర్విఘ్నంగా జరగడానికి మీరు రావాలి, రండి" అన్నాడు. మ్యూజిక్ మోగుతూనే ఉంది. ఆ రాత్రి దెయ్యాలు అక్కడికే దిగివచ్చాయా అన్నట్టుంది ఆ ప్రదేశం. అందరూ చేతులెత్తి కోరికలు నెరవేర్చమని ప్రేతాత్మలు ప్రార్థిస్తున్నారు. ఒక కొత్త సభ్యుడు చేర్చుకోబడ్డాడు. అతడి నగ్న శరీరం మీద పొడవైన కత్తితో 6 అనే అంకెలు 3 వ్రాయబడ్డాయి. కారుతున్న రక్తం పాత్రలో సైతానికి అర్పింపబడింది. దెయ్యం మీద నమ్మకాన్ని మరో మనిషి ఆశ్రయించాడు. చీకటి అన్ని దిక్కుల నుంచి పాములకు పాక్కుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ గాలి హోరుమని చప్పుడు చేస్తూ వస్తుంది. జుట్టు విరబోసుకున్న మనుషులు చీకట్లో దెయ్యాల్లా ఉన్నారు.
అంత గాలిలోనూ కొవ్వొత్తులు ఆరకపోవటం విచిత్రంగా ఉంది. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు, సగం ఉన్మాదంలో ఉన్నారు. అయినా వర్తులాకారంగా ముగ్గు చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తూనే ఉన్నారు. దెయ్యానికి అర్పితమవబోతున్న కన్య ముగ్గు మధ్యలో పడుకుని ఉంది. విరిగిన క్రాస్తో ఆమెను బ్రెస్ట్ దగ్గర అదిమాడు మార్షల్. తర్వాత చేతులు భుజాలు స్పృశించి క్రాస్ని ఆమె కడుపు దగ్గరికి తీసుకొచ్చాడు. బిగ్గరగా దేవుణ్ణి తిట్టసాగాడు. దేవుడు కొడుకు, దేవుడు కొడుకు అని తిట్టి ఆపై దెయ్యాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. రా సైతాన్, దెయ్యమా రా. బ్లాక్ మాస్లో సెక్స్ మిళితమయ్యే ఉంటుంది. ఎకో ఎకో అజరక్, ఎకో ఎకో అజరక్ అని బిగ్గరగా అరుస్తూ 2 చేతులతోనూ క్రాస్ని ఆమెలకు బలంగా తోశాడు. అప్పుడు ఆమె అరిచిన అరుపు శ్రీధర్ జీవితాంతం మర్చిపోలేదు. బ్రాహ్మిణి చెయ్యి భయంతో వణుకుతోంది. అక్కడున్న వాళ్ళంతా డాన్స్ చేస్తూ అరుస్తున్నారు. ఎకో ఎకో అజరక్, ఎకో ఎకో అజరక్, ఎకో ఎకో అజరక్, ఎకో ఎకో అజరక్. అంతలో దూరంగా గంట మోగింది. ప్రార్థన ముగిసింది. భక్తులు హుండీలో నోట్లు వేశారు. ఎంత వేయను అడిగాడు శ్రీధర్. 500 అని పవిత్ర రక్తపు తీర్థాన్ని స్వీకరించడానికి వెళ్ళాడు అబ్రకదబ్రా. ఈ లోపల మార్షల్ అక్కడికి వచ్చాడు. ఈసారి అతడు కోర్టులో ఉన్నాడు. అతడిని ఎవరూ గమనించలేదు. పెట్టె తెరిచి డబ్బు తీసుకుని ద్వారం దాటి బయట చీకట్లోకి నడిచాడు. శ్రీధర్ అతడిని వెనకే అనుసరించాడు. లోపలి గందరగోళం ఒక్క రవ్వ కూడా బయటికి వినిపించుకుపోవటం అతడు గమనించాడు. మార్షల్ వడివడిగా నడుస్తున్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అతడి వెనక్కి పోనివ్వసాగాడు. మార్షల్ వెనక్కి తిరిగి చూడలేదు. మలుపు తిరిగాడు. ఆ ఇరుకు సందులో కారు పట్టదు. ఒక పక్కగా తాళం వేసి అతన్ని అనుసరించాడు. మసక చీకట్లో మార్షల్ ఒక చెక్క ఇంటి ముందు ఆగి జోబిలోంచి తాళం తీసి లోపలికి వెళ్తున్నాడు. కొంచెం ఆగి శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. దగ్గరికి వేస్తున్న తలుపులు తెరిస్తే తెరుచుకున్నాయి. మేడ మీదకి ఇరుగు మెట్లు. తలుపు గడియ వేసి చప్పుడు కాకుండా మెట్లెక్కాడు. నల్లగౌను బటన్స్ విప్పుకుంటున్నాడు మార్షల్. హలో అన్నాడు శ్రీధర్ వెనక నుంచి. అటు తిరిగి చేతులు పైకెత్తి గౌను విప్పిపోతున్న మార్షల్ అలాగే నిశ్చేష్టుడవడం స్పష్టంగా తెలుస్తుంది. వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అన్నాడు. శ్రీధర్ లోపలికి వెళ్ళి కూర్చుంటూ అది అనవసరం అనుకుంటాను అన్నాడు. మార్షల్ బ్రుకుటి మూడిపడింది. ఏం కావాలి నీకు? దెయ్యం అనేది ఉందా? మార్షల్ మొహంలో రిలాక్సేషన్ కనబడింది. నవ్వి దేవుడున్న చోట దెయ్యం ఉంటుంది అన్నాడు. దేవుడున్నాడా అడిగాడు. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్. దెయ్యం పేరు చెప్పి ఈరోజు నీ సంపాదన ఎంత? క్షణంలో అతడు ఊహించిన సంఘటన అక్కడ జరిగింది. మార్షల్ అంత దూరం నుంచి విసురుగా వచ్చి శ్రీధర్ మీద పడ్డాడు. అయితే అంతకన్నా చురుగ్గా శ్రీధర్ పక్కకు జరిగి కాలు అడ్డు పెట్టడంతో మార్షల్ నిలువుగా ముందుకు పడిపోయాడు. ముక్కు నేలకు తగిలి రక్తం కారసాగింది. శ్రీధర్ వెన్నెముక్కి దెబ్బ తగిలి దాదాపు 2 నెలలు కావస్తుంది. అయినా దృఢంగానే ఉన్నాడు. మార్షల్, ఈ క్షణం నిన్ను అరెస్ట్ చేయగలను. కానీ నాకు కావాల్సింది ఒకటే. ఎందుకు నీవి విద్య మొదలుపెట్టావు? కేవలం క్షుద్రదేవతల పేరు మీద డబ్బు సంపాదించడానికినా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పు, వెళ్ళిపోతాను. లేదా నా చేతి బలం చూడాలనుకుంటే ఇలాగే మౌనంగా ఆగు అన్నాడు. మార్షల్ మాట్లాడలేదు. శ్రీధర్ అతడి గడ్డం మీద బలంగా కొట్టాడు. మొదటి దెబ్బతోనే మార్షల్ లొంగిపోయాడు. ఉపాసన చేస్తున్నప్పుడు ఉన్న క్రౌర్యం తానే కళ్ళల్లో ఇప్పుడు దైన్యం చోటు చేసుకుంది. 2 చేతులు ఎత్తి చెప్తాను అన్నాడు. శ్రీధర్ కుర్చీ లక్కును కూర్చున్నాడు. అతడు చెప్పిందంతా వింటుంటే ఆశ్చర్యం వేసింది. మార్షల్ ఒకప్పుడు చర్చిలో పూజారి. స్త్రీకి సంబంధించిన ఏదో తప్పు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయింది. రాబడి లేదు. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు అతడికి ఆలోచన వచ్చింది. సినిమాలు చూసి పుస్తకాలు చదివి రకరకాల భ్రాంతులను పెంచుకున్న ప్రజల అజ్ఞానం మీద ఆడుకోవటం సులభం అనిపించింది. బ్లాక్ మాస్, విచ్ క్రాఫ్ట్, వూడు అన్న పేరులతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈరోజు సంపాదన ఎంత? శ్రీధర్ అడిగాడు. 15,000. శ్రీధర్ ఒక్క క్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు. కానీ అంతలోనే సర్దుకున్నాడు. తనకు కావాల్సిన సమాధానం దొరికింది. చాలు. తెలివి తక్కువ వాడి అజ్ఞానంపై వ్యాపారం అన్నది ఈ వ్యవస్థలోనే ఉంది. లేచి గుడ్ నైట్ మార్షల్, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. నన్ను అరెస్టు చేయరుగా అన్న మాటలు భయంగా వినిపించాయి. అతడు వెనక్కి తిరగకుండానే చేయడానికి నేనెవరిని? నేను ఇన్స్పెక్టర్ని కాను, J&Jలో ఇంజనీర్ని. రక్తం ఇంకిపోయిన మార్షల్ మొహం అతడు చూడలేదు. 2 చేతులు ఫ్యాంట్ జేబులో పెట్టుకుని మెట్లు దిగి కారు దగ్గరికి వచ్చాడు. డోర్ వేసి స్టార్ట్ చేయబోయాడు. అవతల పక్క అద్దం వేయడం మర్చిపోయినట్టున్నాడు.
వంగుని అద్దం పైకెత్తి ఇగ్నిషన్ స్టార్ట్ చేయబోయి అలాగే ఆగిపోయాడు. పక్క సీట్లోంచి ఒళ్ళోకి ఏదో మెత్తగా పాకుతోంది. అతడి నుదుటి మీద చెమట పట్టింది. రాబోయిన కేకని బలవంతంగా ఆపుకున్నాడు. వెన్నులో చలి శరీరాన్ని వణికించింది. చాలాసేపు కదలకుండా అలాగే ఉండి నెమ్మదిగా చేతిని క్రిందికి జార్చాడు. చీకట్లో అడుగున ఏమీ కనపడటం లేదు. కదులుతున్న ప్రాణి చేతివేళ్ళకి తగలగానే చప్పును పట్టుకుని వెనక సీట్లోకి విసిరిపోయాడు. కుయ్యోమన్న శబ్దం. చేతికి తగిలిన బొచ్చు. పైకెత్తి వెలుగులో చూస్తే బొద్దుగా అందంగా ఉన్న కుక్కపిల్ల. పుట్టి ఎంతో కాలం కాలేదనుకుంటా. చలికి వణుకుతోంది. అతడి పెదవుల మీద సన్నగా నవ్వు కదిలింది. తన్ని అలాగే ఒళ్ళో ఉంచుకొని కారు స్టార్ట్ చేశాడు. ఆ క్రితం రోజు చదివిన పుస్తకంలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. పిల్లి దెయ్యానికి ప్రతీక, కుక్క దానికి వ్యతిరేకం. అవి దెయ్యాలను తొందరగా పసిగడతాయట. దెయ్యాలని పసిగట్టినా కట్టకపోయినా దెయ్యాలాంటి దొంగలు పసిగడతాయి. అతడు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 1 గంట దాటుతుంది. ఆ సమయంలో ఇంట్లో అన్ని దీపాలు వెలిగించి ఉండడం చూసి అతడి బ్రుకుటి ముడిపడింది. మనసేదో అపశకునాన్ని సూచించింది. కారు పోర్టికోలో ఆఫ్ చేసి కుక్కపిల్లతో సహా దిగాడు. తలుపు వేస్తూ ఉంటే నారాయణరావు కనబడ్డాడు. ఈ వేళప్పుడు అతనెందుకు మెలకువగా ఉన్నాడు? అతడేదో చేతులతో సైగ చేస్తున్నాడు. అర్థం కాలేదు. కానీ ఏదో అయింది. శ్రీధర్ వడివడిగా లోపలికి వెళ్ళడం కోసం మెట్లెక్కబోయాడు. అప్పుడు వినిపించింది గుండె లవిసిపోయేలా ఒక పెద్ద కేక. అతడు స్థానువై నిలబడిపోయాడు. ఆ భవంతి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మధ్య ఆ నిశ్శబ్దం 2 సార్లు ప్రతిధ్వనించింది. ఆ కేక శారదది. అతడు నారాయణరావు వైపు చూశాడు. అవే నిస్తేజమైన కళ్ళతో. అతడు ఏ దిగులు భావము లేకుండా ఉన్నాడు. కొట్టాలన్న కోపాన్ని ఉక్రోషాన్ని అణుచుకొని లోపలికి పరిగెత్తాడు. గదిలోంచి అనిత బయటకు వచ్చింది. రాత్రి 11ంటికి వదినికి కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ గారు లోపలున్నారు. డాక్టర్ ఇంటికి వచ్చేటంతగా కడుపు నొప్పి. వడివడిగా అతడు లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం పూర్తి చేసింది. శారద అప్పుడే మత్తులోకి జారుకుంటుంది. 5 నిమిషాలు ఆమెను గమనించి బయటకొస్తూ ఇంకేం పర్లేదు, ప్రొద్దునికి అంతా సర్దుకుంటుంది అంది. ఆమె కారు దగ్గరికి వెళ్తుంటే థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు శ్రీధర్. అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నో ఇట్స్ మై డ్యూటీ. ఆమె కారు ఎక్కింది. రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. ఆమె దానికి సమాధానం చెప్పకుండా శ్రీధర్ అంది. అతడు ఆమె వైపు చూశాడు. చాలా అదృష్టం. కానీ ఇంకో 6 నెలలు ఆమెని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. కోర్స్ ఆమెకి ఇప్పుడేం పర్వాలేదు. కానీ ఇంకో 6 నెలల పాటు జాగ్రత్త. కొద్దులో అబార్షన్ తప్పింది. ఆమె కారు కదిలింది. అబార్షన్? అతడికి క్షణం పాటు అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అతడు ఆనందంతో పెద్దగా కేక పెట్టబోయాడు. తన వయసు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడ్డాడు. లోపల నుంచి ఆనందం తెరలుగా తన్నుకొస్తుంది. చేతుల మధ్య శారదలేదు. ఉన్న కుక్కపిల్లని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. విషాదంగా ఉన్నప్పుడు టైం ఎంత నెమ్మదిగా గడుస్తుందో దానికి వ్యతిరేకంగా ఆనందంగా ఉండగా రెప్పపాట్లు రోజు దొరుకుతుంది. 6 నెలలు గిర్రును తిరగటానికి అరక్షణం చాలు. 6 ఏళ్లకి మరో అరక్షణం.